విజయనగరం జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్ భాగోతం బట్టబయలైంది. అక్రమ రిజిస్ట్రేషన్లపై రాజ్ న్యూస్ కథనాలను చూసి బాధితులు రాజ్ న్యూస్ ను ఆశ్రయించారు. బోటు రాజేష్ బెదిరింపులకు పాల్పడి తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని అంటూ బాధితుడు వెంకట్రావు రాజ్ న్యూస్ ముందు మొరపెట్టుకున్నారు. రాజేష్ తో పాటు అతని అనుచరులు డాక్యుమెంట్ రైటర్ రఘు బెదిరించి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్లుగా వెల్లడించారు. కాస్ట్లకు కక్కుర్తిపడి రిజిస్ట్రేషన్ సిబ్బంది కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ సిబ్బంది ఎటువంటి వారసత్వం కానీ అగ్రిమెంట్ కానీ లింక్ డాక్యుమెంట్స్ లేకుండా రిజిస్ట్రేషన్ చేశారని వాపోయారు. భూమి పాత ఒక దగ్గర 350 గజాలు ఉంది. దాన్ని కబ్జా చేసి బోట్ రాజేష్, మా రఘు డాక్యుమెంట్ రైటర్, సుగర్పల్లి వెంగళరావు వీళ్ళందరూ కలిసి నన్ను భయపెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి రిజిస్టర్ చేయించారు. మా సిస్టర్ని తీసుకొచ్చి ఆవిడెవరో తెలియదు, నాకు తెలియదు, నేనెవరో ఆవిడ తెలియదు, అలాంటి వాళ్ళు తీసుకొచ్చి తప్పుడు రిజిస్టర్ చేయించి రిజిస్ట్రేషన్ కలిసి నన్ను ఇలాగా భయపెట్టి ఇప్పుడు కూడా నేను భయంతో బతుకుతాను. నేను ఎలా ఫాలో అవ్వాలో నాకు బలగం లేదు. నేను రాత్రి న్యూస్ చూసి నేను కొద్దిగా ధైర్యం తెచ్చుకొని మీతో నేను విషయం చెప్తున్నాను. విజయనగరం జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్ భాగోతం బట్టబయలైంది. అక్రమ రిజిస్ట్రేషన్లపై రాజ్ న్యూస్ కథనాలు చూసి బాధితులు రాజ్ న్యూస్ ను ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందజేస్తారు. భార్గవ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శిరీష. ఏదైతే విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం కేంద్రంగా ఉన్న బొబ్బిలి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రౌడీలకి అడ్డాగా మారిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అక్రమంగా రిజిస్ట్రేషన్ సంబంధించి ఏదైతే తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన దానిపైన ఇప్పటికే రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలు అయితే వేసింది. దానికి బాధితులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఆ ఘటనకి చూసిన వెంటనే వచ్చి రాజ్ న్యూస్ ని ఆశ్రయించిన పరిస్థితి కనబడ్డది. అయితే ఏదైతే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ అక్రమ రిజిస్ట్రేషన్ సంబంధించి అయితే ప్రస్తుతానికి అదే నియోజకవర్గంలో బొబ్బిలి, పాత బొబ్బిలి అనే ఒక గ్రామానికి చెందిన ఒక 176 అనే సర్వే నెంబర్ కి సంబంధించి ఒక భూమి ఉంది. దానికి సంబంధించిన ఎవరైతే ముప్పాల వెంకట్రావు అనే ఒక ఆసామి తాలూకు భూమిని అక్రమంగా అక్కడ బోట్ రాజేష్ అనే వ్యక్తి అతన్ని తన అధికారులు అలాగే అక్కడే డాక్యుమెంట్ రైటర్ పట్టుకొని